యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఈ కుష్ఠరోగికి స్వస్థత అనేది యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలు 7వ స్వస్థత మనకు కనబడుతుంది. ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ముందు మోకరించాడు. మోకరించి ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7లో చూస్తే, అడగండి ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, అడిగిన ప్రతి వారికి లేదనక ఇస్తానన్నాడు. అడగండి ఇవ్వబడును. ఇక్కడ కుష్ఠరోగి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఒంటరి జీవితాలు జీవిస్తున్నాడు, చాలా బాధలో ఉన్నాడు. అయినప్పటికీ నన్ను స్వస్థపరచు అనట్లే, నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచు. ఎందుకంటే ఏ మనుషులు కూడా నన్ను ముట్టుకోవట్లేదు, ఏ మనుషులు కూడా నన్ను దగ్గరికి రానివ్వకుండా ఉన్నారు. నా బంధువులే, నా భార్య, నా పిల్లలే నన్ను దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి ఆయన యేసు ప్రభు ఎదుట ప్రార్థన చేయడం చూస్తున్నాం. అంటే ఆయన అడగడంలో ఏముంది అంటే వినయం ఉంది. వినయంగా అడుగుతున్నాడు. తర్వాత ఆయన అడగడంలో నమ్మకం ఉంది. ఆయనకు నమ్మకం, ప్రభు దగ్గరికి వెళితే తప్పకుండా నాకు ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కనుక యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన మీద కనికరపడ్డాడు. ఏం చేశాడు, కనికరం చూపుతూ ఉన్నాడు. ఈ కుష్ఠవ్యాధి మీద కనికరం చూపి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే అతడు స్వస్థత పొందుకున్నాడు. శుద్ధుడు ఆయనగా ఆయనలో ఉన్నటువంటి అపవిత్రత పోయినది. అంటే ఒక అపవిత్రుని స్వస్థపరచాలన్నా, అపవిత్రత పోగొట్టాలన్నా పరిశుద్ధుడు కావాలి, ఆయన యాజకుడు కావాలి. కనుక ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, అతన్ని బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువు ఆ కుష్ఠరోగితో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు స్వస్థత పొందినావు కనుక నీవు వెళ్ళి యాజకులకు కనబడు అన్నాడు. తర్వాత మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పించుము అని చెప్పాడు. దేవుడు నీకు చేసినటువంటి ఈ స్వస్థతను ఎవరికి చెప్పకు సుమి అని చెప్పేసి కూడా అని ఉన్నాడు. కానీ ఈ కుష్ఠరోగి స్వస్థత పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజకులకు కనిపించాడు. కానీ నలుదిక్కుల ప్రజలందరికీ కూడా యేసయ్య చేసిన స్వస్థతను అందరికీ చాటి చెప్పాడు. అందరికి చెప్పడం వల్ల యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఈ నలుదిక్కుల నుండి జన సమూహం అంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క కరుణ, కనికరాన్ని పొందుకోవడానికి ప్రజలు యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క ప్రేమైనటువంటి విడలారా, దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది. యేసు ప్రభు యొక్క కనికరం ఎప్పటి వరకు, సిలువ నాడు వరకు కూడా మనందరి మీద ఆయన కనికరాన్ని చూపిస్తున్నటువంటి ప్రభువుగా మనకు ఉన్నాడు. అందుకే రూతు గ్రంథంలో బోయాజు రూతు మీద కనికరము చూపాడు. యేసయ్య ఇక్కడ కుష్ఠరోగి మీద కనికరము చూపినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు ఏ విధంగా మన మీద కనికరము చూపాడో, మన పొరుగు వారి ఎడల, దరిద్రుల ఎడల, దీనుల ఎడల, విధవరాళ్ళ ఎడల, అనాథల ఎడల, వికలాంగుల ఎడల, పేదవారి ఎడల మనం కనికరము కలిగి, కరుణ కలిగి జీవించేటువంటి కృప, దయ దేవుడు మనందరికీ దయచేయగా. ఆమేన్.